ఎల్లంపేట ప్రజలు స్థానికంగా ఇక్కడ పిఠాపురంలో నివసిస్తున్నారు. చాలా సంవత్సరాలు నివసిస్తున్నారు. ఎప్పుడు ఇక్కడ ఎటువంటి ఆటంకాలు జరగలేదు, ఎప్పుడు ఎటువంటి ఏం జరగలేదు. అలాంటి విధంగా ఇక్కడ ఒక సెల్ టవర్ నూతనంగా నిర్మించారు. దానివల్ల చాలా మందికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మా ప్రజలు వెల్లంపేట ప్రజలందరూ నా దగ్గర రావడం జరిగింది. రావడంతో నేను మన రవిచంద్ర గారి హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఎక్కడ స్థానిక అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. అలాగే మున్సిపల్ కమిషనర్ కానీ అలాగే ఎస్ఐ గారు కానీ ఇక్కడ స్థానిక అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో ఇక్కడ మేము ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించాం. అంతేకాకుండా ఇక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ పక్కన హాస్టల్స్ ఉన్నాయి, చిన్నపిల్లల హాస్టల్స్ ఉన్నాయి. తర్వాత గర్భవతులు ఉన్నారు. అంతేకాకుండా ఏజ్ సంబంధించిన ముస్లిం వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ స్కూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పక్కన ఉమరాల్ షా పబ్లిక్ స్కూల్ ఒకటి ఉంది, బీసీ హాస్టల్ ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ చాలా మంది జనాలు ఒక దగ్గర 5,000 మంది నివసిస్తున్న స్థలం మధ్యలో ఒక టవర్ పెట్టడం ఇది న్యాయం కాదు. ఇక్కడ టవర్ పెట్టాలంటే ఎక్కడో దూరంగా పెట్టారు కానీ అందరికి ఆరోగ్యాలు పాటు చేసుకోవడం పెట్టకూడదని మా అధికారులకు తెలియజేసుకుంటున్నారు. మరి అధికారులు పెట్టకుండా ఉంటే బాగుంటుందని మా ఎల్లంపేట ప్రజల తరఫున నేను ఈ పోరాటాన్ని దీనికోసం చెప్పడం కోసం నేను రావడం జరిగింది. మరి ఈ టవర్ కట్టడం వల్ల ఎన్ని ఇబ్బందులు అంటే అనేక ఇబ్బందులు వస్తాయి. గుండె జబ్బులు, తర్వాత మైగ్రేన్ సంబంధించిన వ్యాధులు, అనేక వ్యాధులు వస్తాయి. అంతేకాని చిన్నపిల్లలకి బలహీనంగా అయిపోతారు. ఇలాంటి సమస్యలు వస్తాయి టవర్ వల్ల. ఈ టవర్ కొంచెం దూరంగా పెట్టమని అధికారులకి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.